కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఈ మాట దేవదూతల ఆహారమును ఎవరు భుజించిందంట? నరులు భుజించిందంట. దేవదూతలు తినే ఆహారము, దేవదూతలు తినే ఈ ఆహారమును దేవుడు ఎవరికి ఇచ్చాడు? నరులకు ఇచ్చిందంట. అది ఎప్పుడు పరలోకంలో దేవదూతలు తినే ఆహారం. ఇది నాలోటి మాట కాదు, దేవుని వాక్యమే ఆధారం. ఆ దేవదూతలు తినే ఆహారం ఎవరికి ఇచ్చాడు? నరులకు ఇచ్చాడు. అయినను ఈ ప్రజలు ఈ మన్నాను తిన్నారు కానీ చనిపోయినారు. అంటే వారి వారి ఏమంటారు ఆయుష్కాలంను బట్టి వాళ్ళు చనిపోయినారు. కానీ ఈ ఆహారము తిన్నవాడు, ఈ ఆహారము భుజించువాడు ఎన్నడును చనిపోడంట. అయితే ఇది అంత పవిత్రమైనది, ఇది అంత పరిశుద్ధమైనదై ఉన్నది. కాబట్టి దీన్ని ఎవడును అయోగ్యంగా తీసుకోవడానికి వీలు తీసుకోవద్దు. ఎందుకు అయోగ్యంగా తీసుకోవద్దు అని అంటే, ఒకవేళ అర్హత లేకుండా దాన్ని మనం తీసుకున్నాం అనుకో, అది మనకి ఏమవుతుందంట? మనలను శాపానికి గురి చేస్తుందంట, మరణానికి గురి చేస్తుందంట. అంటే అర్హత లేకుండా తీసుకుంటే, ఇప్పుడు శక్తికి మించినటువంటి ఏదైనా డోస్ మనం తీసుకున్నాం అనుకో, ఏం చేస్తుంది? మనలను ఏం చేస్తుంది? తీసి నేలకు ఆయాసం చేస్తుంది, నేల కొట్టేస్తుంది. ఎందుకు? ఆ శక్తిని తీసుకునే కెపాసిటీ శరీరంలో ఉండదు. అలాగనే ఇది కూడా అర్హత లేకుండా దీనిని తీసుకుంటే ఇది ఏం చేస్తుందంటే శరీరంలో రోగం తెప్పిస్తుందంట. నా మాటలుగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 27-28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. చదివేటోళ్ళు ఎవరైనా ముందరికి రండి. ముందరికి ఎంతమంది ఇక్కడ ఎవరెవరు చదువుతారు వాక్యం? మామూలు జనరల్ చదువు వచ్చిన వాళ్ళందరూ ముందట కూర్చోండి. మళ్ళీ వాళ్ళు ఓకే 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది తాగునో, వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తనకు తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయోగ్యముగా అర్హత లేకుండా ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకుంటేనంట ఏమైతుందంట? ఎవడు వివేచింపక తన తిని త్రాగు తనకు తానుగా శిక్షను తెచ్చుకుంటున్నాడు. తనకు ఏం తెచ్చుకుంటున్నాము? శిక్షను తెచ్చుకుంటున్నాం. చాలా మంది ఏమైతుందంట? బలహీనులు అవుతున్నారంట. చాలా మంది, కొంతమంది రోగాల పాలవుతున్నారు, ఇంకా కొంతమంది మరణిస్తా ఉన్నారు. ఇది కారణం దేనికి మనం ఆలోచించాం. చాలా మందిని రోగం వచ్చిందో, లేక బలహీనులం అవుతున్నామో, లేక మరణానికి దగ్గర అవుతున్నామో అయినప్పుడు మనము దేవుని వైపు చూడం. చాలా మంది ఎందుకు మనము బలహీనులం అవుతున్నాం? ఎందుకు మనము రోగాల పాలవుతున్నాం? ఎందుకు మనము ఇందులో అంటారు, ఇందువలన చాలా మంది నిద్రించుచున్నారంటే అర్థమైంది, చాలా మంది చనిపోతున్నారు. యోగ్యత లేని. ఈరోజు నేను యోగ్యత లేదు, నాకు యోగ్యత లేదు. యోగ్యత లేకుండా నేను దీన్ని తీసుకుంటున్నా, ఆయన శరీరంను ఆయన రక్తాన్ని తీసుకుంటున్నా. నేను కంటిన్యూ చేస్తున్నా. నాకు అర్హత లేదు కానీ నేను కంటిన్యూ చేస్తున్నా, తీసుకుంటున్నా. కానీ అది ఒక రోజు ఏం చేస్తుంది? మనలను బలహీనపరుస్తుంది. లేక చెప్పినాను కదా,
ఒక టాబ్లెట్ ఒక డోస్ ఎక్కువైతే నీ శరీరం సహకరించకపోతే ఏమైతుంది ఆ టాబ్లెట్ నీ శరీరంలో? నేను హై డోస్ చేస్తే ఏమైతుంది? నేను దింపేస్తుంది, ఇంకా ఏమేమో చేస్తుంది. అది అలాగనే అర్హత లేకుండా మనం తీసుకుంటే అది ఒక రోజు పని చేయకపోవచ్చు, కానీ దాని పని అది మెల్లగా శరీరంలో ఏం చేస్తుందంట, దాని పని అది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం రోగాల పాలు కాకూడదు, బలహీనులము కాకూడదు. అర్హత కలిగి ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకోవాలి. ఆచార ప్రకారం ఆయన శరీరాన్ని ముట్టుకోవడానికి వీలు. పక్కామే తీసుకుంటుంది, నేను బాప్తిసం తీసుకున్నా, నేను తీసుకోకపోతే మళ్ళీ ఫీల్ అవుతుందేమో, ఏమన్నా అనుకుంటారేమో అని చాలా మంది తీసుకుంటారు. ఎంత బలహీనులున్నా లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆ అలవాట్లతో ఆశలతో ఉన్నప్పటికీ ప్రభు బల్ల కాడికి వచ్చేసరికి అందరం తీసుకుంటాం, అవునా? కానీ అది ఏం చేస్తుందంట, మనిషిని బలహీనపరుస్తుంది. అది శక్తిమన్, అందులో చాలా శక్తి ఉన్నది. ఏమన్నాడు? ఇది తినువాడు ఎన్నడు చనిపోడు. ఆకాశం నుండి కురవబడ్డటువంటి మన్నా తిన్నా కానీ మన పితరులు చనిపోయారు, కానీ దీన్ని తినవాడు ఎన్నడు. ఇందులో అంత శక్తి ఉంది, ఇందులో అంత బలం ఉంది, ఇందులో అంత ఆరోగ్యం ఉంది. కాబట్టి అయోగ్యం అంటే ఏంది? అర్హత లేకుండా మనం తీసుకోవద్దు. అది తీసుకుంటే పబ్లిక్ చూడడానికి మనం తీసుకుంటాము, కానీ అది మన శరీరంలో మరి బలహీనపరుస్తుంది, మరి రోగాన్ని తెప్పిస్తుంది. చాలా మంది ఆలోచిస్తాం, రాను మెల్లగా గుంజుకోపోతారు కొంతమంది బలహీనులు, కొంచెం బలహీన. ఇక ఎక్కడికి ఏం చూస్తుంది ఈ బలహీనత? ఎందుకు వస్తుంది అని అంటే, ఆయన శరీరంలో కడగబడ్డాడు నీవు, ఆయన రక్తంలో కడగబడ్డాడు నీవు, ఆయన శరీరం తింటున్నా నీవు, ఆయన రక్తం తాగుతున్నా నీవు, శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేస్తే ఇది మన శరీరంలో పని చేయదంట. పని చేయనప్పుడు ఏమైతుంది? ఫైజన్ అయిపోతుంది. పని చేస్తే అరిగిపోతుంది, పని చేయకపోతే ఫైజన్ అయిపోతుంది, అంటే విషయం అయిపోతుంది అది. కాబట్టి జాగ్రత్త. మీరు నేర్చుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం నేర్చుకోవాలి దేవుని శరీరం, ఆయన రక్తాన్ని ఏ విధంగా తీసుకోవాలి, మనం ఎట్లా ఉండాలి, మనం ఏమై ఉండాలి, ఏ అర్హత కలిగి దానిని తీసుకోవాలన్నది మనం నేర్చుకొని దాని ప్రకారం మీరు జీవిస్తే, బ్రతికితే అది మీకు ఆశీర్వాదం. కాబట్టి జ్ఞాపకం చేస్తా